తర్వాత నిన్న మొన్న సార్ విజయవంతంగా క్రీడల పోటీలు జరిగాయి, చాలా బాగా జరిగాయి. చాలామంది ఉత్సాహంగా పాల్గొన్నారు. మహిళా ఎమ్మెల్యేలు కూడా రాత్రి 9 గంటల వరకు ఆడుతూనే ఉన్నారు. ప్రజలు కూడా, విజయవాడ ప్రజలు కూడా నేషనల్ గేమ్స్ అయినట్టు స్టేడియం కూడా వచ్చారు సార్. బ్రహ్మాండంగా జరిగింది. సభ్యులంతా ఉత్సాహంగా ఈ పోటీలో పాల్గొన్నారు సార్. అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన సభ్యులు విభిన్న కళారంగంలో కూడా వారు తాలూకు టాలెంట్ చూపించడానికి ప్రదర్శనలు కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఆ తర్వాత ఆర్థిక శాఖ మంత్రి గారు మరి మీ ఆశీర్వాదంతో సభ్యులకు విందు కూడా ఏర్పాటు చేశారు సార్. అంతే సభ్యులందరినీ కోరుతున్నానండి, డెఫినెట్గా ఈ 2 రోజులు ఎంతో సహకరించారు, బ్రహ్మాండంగా చేశారు. రాష్ట్రం అంతా కూడా అనేక మంది బ్రహ్మాండంగా చేశారని చెప్పి మంచి పేరు కూడా మనకు వచ్చింది. కాబట్టి సాయంత్రం 4:30 ప్రాంతానికల్లా మన విజయవాడ A1 కన్వెన్షన్ హాల్కి వస్తే అక్కడ మన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా విజేతలందరికీ కూడా ప్రైజెస్ ఇస్తారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా సార్ మన వాళ్ళు చేస్తున్నారు సార్. ఎమ్మెల్యేస్ చేత ఉంది. ఆ కార్యక్రమానికి వచ్చి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఈ ఆటల పోటీల్లో నెక్స్ట్ ఇయర్ అని సార్ పాల్గొని అందరూ సభ్యులందరూ వచ్చి, మంత్రులందరూ వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా నేను కోరుకున్నానండి. సార్ ఎవరు? ఓకే అండి, ఉండండి. తర్వాత ఈ సభ గురించి కూడా కొన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు 16వ శాసనసభ 3వ సమావేశాల గణాంకాలు సభ ఎండింగ్లో మనం చెప్పడం మొత్తం నుంచి ఆనందిస్తూ వస్తున్న సంగతి మీకు తెలుసు. సభ మొత్తం మీద గవర్నర్ గారి ప్రసంగం రోజులు మినాయిస్తే 15 రోజుల పాటు సమావేశం అయింది సార్. ఈ 15 రోజుల్లో 85 గంటల 52 నిమిషాల పాటు శాసనసభ కార్యక్రమాలు జరిగాయి. 113 నక్షత్ర గుర్తు ప్రశ్నలకు మౌలికంగా సమాధానాలు ఇచ్చారు. 2 స్వల్ప వ్యవధి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం జరిగింది. 37 నక్షత్రం గుర్తు ప్రశ్నలకు సమాధానాలు సభా సమక్షంలో ఉంచబడ్డాయి. 2 నక్షత్రం గుర్తు లేని ప్రశ్నలకు సమాధానాలు సభా సమక్షంలో ఉంచబడ్డాయి. 3 స్వల్ప వ్యవధి ప్రశ్న సమాధానాలు సభా సమక్షంలో ఉంచబడ్డాయి. మొత్తం 9 బిల్లులు సభలో ప్రవేశపెట్టడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా చేస్తున్నాను. అన్ని బిల్లులు కూడా ఏకగ్రీవంగా ఆమోదం పొందాయని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేస్తాను. 5 లఘు చర్చ జరిగాయి. 344వ నియమం క్రింద ఒక అంశం, 74వ నియమం క్రింద 2 అంశాలు చర్చించబడ్డాయి. ఒక ప్రభుత్వ తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించబడింది. సహకార బ్యాంకుల అవకతవకలపై విచారణ కోసం సభా సంఘాన్ని ఏర్పాటు చేయాలని సభ్యుల తీర్మానానికి కూడా సభ ఏకగ్రీవంగా ఆమోదించబడిందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను సార్. ఈ సమావేశంలో ప్రతిపక్ష నాయకుడి హోదా గురించి నేను ఒక రూలింగ్ కూడా ఇచ్చాను. వివిధ అంశాల మీద సభ్యులు మొత్తం 127 ప్రసంగాలు చేశారు సార్. 23/20/25 అంటే నేటి రోజున శాసనసభలో రాజకీయ పక్షాల బలాబలాలు ఉన్నాయి సార్. తెలుగుదేశం పార్టీకి 135 మంది సభ్యులు, జనసేన పార్టీకి 21 మంది సభ్యులు, వైఎస్ఆర్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి 11 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. జాతీయ జనతా పార్టీకి 8 మంది సభ్యులు ఉన్నారు సార్. తర్వాత ముఖ్యంగా సార్ ఈ శాసనసభ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈరోజు వరకు కూడా మనకు ఎంతోమంది వ్యక్తులు మనకు సహకరించడం జరిగింది. శాసన మండలి మరియు శాసనసభ కార్యక్రమాలు సజావుగా సాగడంలో సహకరించినటువంటి శాసన వ్యవస్థ ఉద్యోగస్తులకు,
ప్రభుత్వ అధికారులకు, చీఫ్ సెక్రటరీ గారికి, సెక్రటరీ జనరల్ గారికి, డీజీపీ గారికి, పోలీస్ సిబ్బందికి మన అందరి తరపున, నా తరపున కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాను, కృతజ్ఞతలు తెలియజేస్తానని చెప్పి తెలియజేస్తాను అధ్యక్ష. రెండో సార్, ఇక మన ఇప్పుడు సార్ అధ్యక్ష, ఇక్కడ చూస్తే అటెండెన్స్ 24వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ 11 మందికి వచ్చారు, సంతకాలు పెట్టారు. 25 మంది సంతకాలు పెట్టారు. 18/3/2025 ఒకరు వచ్చారు. 19/3/2025 నలుగురు వచ్చారు. లోపల ఎక్కడ వచ్చిన కనపడలేదు అధ్యక్ష. మీరు రానిలేదా? మీరు మాకు ఐడియా లేదు, మీరు రానిలేదేమో అని మాకు అనుమానం. మార్నింగ్ నేను అనౌన్స్ చేశానండి హౌస్లో, దొంగచాటు నుంచి సంతకాలు పెట్టి కర్మ ఎందుకు పెట్టిందో నాకు అర్థం కావట్లేదు. హౌస్లో కనపడలేదు ఎక్కడ. జీతాలు తీసుకుంటూ హౌస్కు రాకపోవడం ఒక తప్పు అండి. గవర్నమెంట్ జీతాలు తీసుకుంటున్నారు సార్ వీళ్ళందరూ కూడా. జగన్మోహన్ రెడ్డి మినహా అందరు ఎమ్మెల్యేలు కూడా నెల నెల జీతాలు తీసుకుంటున్నారు. మరి జీతాలు తీసుకొని డ్యూటీకి రాకుండా ఉన్న వాళ్ళు ఏమనాలి సార్ మనం? అదే ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ డ్యూటీకి రాకపోతే ఏం చేస్తాం సార్ మనం? అంటే దీనికి అంటే తెలియని చెప్తున్నారు, ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది సార్. అంచేత దొంగచాటును వచ్చి దొంగ సంతకాలు పెట్టే కర్మ ఎందుకు వచ్చింది సార్ ప్రజాప్రతినిధులకి? ఇవన్నీ కూడా మనం ప్రజాప్రతినిధులుగా ఇటువంటి తప్పుడు పని చేయటం అన్నది తప్పుడు సంకేతాలు. డెఫినెట్ చేద్దామండి. ఓకే, డెఫినెట్గా నేను ఒకసారి రూల్స్ వెరిఫై చేసి అవసరమైన రూల్స్ పర్మిట్ చేస్తే ఎథిక్స్ కమిషన్కి వెళ్దాం సార్. తప్పదు, ఇచ్చిందంటే ప్రజల డబ్బు ఇది. ప్రజా డబ్బుని జీతాలుగా తీసుకుంటూ ప్రజలకు సేవ చేయకుండా దొంగచాటుని వచ్చి సంతకాలు పెట్టవలసిన కర్మ ఇటు ఒకసారి చెప్పి దీనికి అవసరమైతే అంతా పెద్దలందరితో మాట్లాడి ఎథిక్స్ మన మనోహర్ గారు అంతా అనుభవం మాట్లాడిన తర్వాత అవసరమైతే ఎథిక్స్ కమిటీ పంపిస్తాం. దీని మీద సరైన కఠిన చర్యలు చేస్తారు. రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే తాలూకు పాత్ర ఏంటి, వాళ్ళ డ్యూటీస్ ఏంటో వాళ్ళకి తెలియాలి, ప్రజలకు కూడా తెలియాలండి. ఇది నా తాలూకు ఆలోచన విధానం సార్. ఓకే సార్. సార్, ఈ 16వ శాసనసభ 3వ సమావేశాలను మరి ముగిస్తున్నాం. ఇప్పుడు వాయిదా వేస్తున్నాం సార్, నిర్వధికంగా వాయిదా వేస్తున్నాం సార్.